ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే 25వ వచనం చూడండి. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడును. దేవుడు ఒక రిపోర్ట్ ఇస్తా ఉన్నారు ఆహాబు జీవితాన్ని గురించి. బైబిల్ గ్రంథంలో అనేక మందిని గురించి దేవుడు మంచి సాక్ష్యం పలికారండి. దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు పలికారు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మోషేని గురించి దేవుడు పలికారు. అంత మాత్రమే కాదు, మనం గమనిస్తే యోబు భక్తుని గురించి యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును అసహించుకున్నవాడని మంచి సాక్ష్యం యోబు గ్రంథంలో యోబుని గురించి దేవుడు పలికాడు. అనేక మంది భక్తులను గురించి, కాలేబును గురించి, కాలేబు నిండు మనసుతో నన్ను వెంబడించాడని దేవుడు ఒక మంచి సాక్ష్యం కాలేబుని గురించి పలికించాడు. అయితే ఇక్కడ ఆహాబు అనే ఇశ్రాయేలు రాజు దేవుని మార్గాన్ని విడిచి తన ఇష్టానుసారమైన మార్గాన్ని తాను మరి అనుసరించి నడిచిన కారణం చేత దేవుడు చెప్తున్నాడు, ఆహాబు వంటి మనుషుడు ఇంకొకటి లేడు. ఏ విషయంలో అంటే దుష్టత్వం విషయంలో. ఇక్కడ కూడా దేవుడు తన ప్రవక్త ద్వారా పలికిస్తున్న మాటలు ఏంటంటే, ఆహాబు తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత, భార్య అయిన యెజెబెలు ప్రేరేపించింది భర్తను. దేనికి ప్రేరేపించింది? ఒక వ్యక్తిని చంపుదాం, ఒక వ్యక్తి దగ్గర నుండి అన్యాయంగా ఒక ఆస్తిని మనం స్వాధీనము చేసుకుందాం. కొంతమంది చూడండి, తమది కానిది ఆశపడుతూ ఉంటారు, తమది కానిది అన్యాయంగా సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక మాట చెప్పమంటారా? మనది కానిది అన్యాయంగా సంపాదించుకున్నా దానివల్ల మనకు ఆశీర్వాదం ఉండనే ఉండదు. దేవుడు నీ కొరకు ఏది ఏర్పాటు చేశాడో, నీకు ఏది న్యాయమైనదో అది నీకు వస్తే సరిపోతుంది. దాని కొరకు ప్రార్థన చేసుకో, దాని కొరకు ఎదురు చూడు, దాని కొరకు కనిపెట్టు, దాని కొరకు ప్రయాసపడు. చాలామంది మాకు ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటారు. వారు చెప్పే మాటలు ఏంటంటే, సిస్టర్ మేము వేరే దేశంలో వెళ్ళి చాలా సంవత్సరాల క్రితం సెటిల్ అయిపోయాము. ఇక్కడ ఉన్న మా సహోదరులు లేదంటే ఇక్కడ ఉన్న మా సహోదరులు మా తల్లిదండ్రులతో మ్యానిపులేట్ చేసేసి వాళ్ళు రాయించేసుకున్నారు. మాకు రావాల్సిన ఆస్తిని కూడా వారు రాయించేసుకున్నారు. నిజానికి బిడలుగా మాకు భాగం ఉంది, తల్లిదండ్రుల యొక్క ఆస్తిలో మాకు భాగం ఉంది. కానీ వారు దూరంగా ఉన్నారు కాబట్టి వారికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని అక్కడున్న వారే, అంటే భారతదేశంలో ఉన్నవారే అన్యాయంగా మాకు రావాల్సింది కూడా తీసేసి. చాలామంది చెప్తా ఉంటారండి, ప్రేయర్ రిక్వెస్ట్ ప్రార్థన చేయండి, మేము మాట్లాడడానికి వెళ్ళబోతున్నాం, డిస్కస్ చేయడానికి వెళ్ళబోతున్నాం ఫ్యామిలీ మెంబర్స్తో, న్యాయంగా మాకు ఏది చెందిందో అది మాకు రావాలి అని ప్రార్థన చేయండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అన్యాయంగా సంపాదించుకోవాలి అనే ఆశ అపవాది కలుగజేసే ఆశ. అక్రమంగా మనది కానిది మన దగ్గరికి రావాలి అని కోరుకునేది అది దేవుని మనసు కాదండి. ఆహాబు యొక్క యెజెబెలు యొక్క మనసే ఆ మనసు. ఈ యెజెబెలు తన భర్తను ప్రేరేపించిందంట. ఏమనంటే, నువ్వు ఆశిస్తున్నది నెరవేర్చుకో అయ్యా, నువ్వు కోరుకుంటున్నది ఎలాగైనా మనం సాధిద్దాం. నిజానికి భార్యగా యెజెబెలు చెప్పుండొచ్చు, ఈమె గనక దైవికమైన భార్య అంటే, ఈమె గనక ఒక అబీగయిలు వలె జ్ఞానం కలిగిన దైవభక్తి కలిగిన స్త్రీ అయింటే ఆమె అడ్డుబడి ఉండేది ఖచ్చితంగా. అబీగయిల్ చూడండి, తన భర్త మీదకి వస్తున్న ఆ ప్రాణహానిని దావీదు తనతో ఉన్న వారితో కలిసి తన భార్య అయిన తన భర్త అయిన మరి నాబాలుని చంపడానికి వస్తూ ఉంటే అబీగయిల్ని మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆమె రాజైన మరి ఆ దావీదు యొక్క కోపాన్ని మరి తగ్గించడానికి, దావీదుతో సమాధాన పడడానికి ఈమె చేసుకున్న మరి ఆహార పదార్థాలన్నీ కూడా సిద్ధపరిచి ఎదురు వెళ్ళి దావీదు పాదాల మీద సాష్టాంగపడి క్షమాపణ అడుగుతున్నట్లుగా దావీదుకు మరి చక్కని ఆహార పదార్థాలను ఇచ్చి ఆతిథ్యం చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం అబీగయిలు జీవితంలో. ఇక్కడ కనుక యెజెబెల్ రాణి జ్ఞానం కలిగిన స్త్రీ అయి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగే స్త్రీ అయి ఉంటే ఈమె కూడా అటువంటి కార్యమే చేసి ఉండేది. భర్తను సముదాయించి ఉండేది, భర్తకు సర్ది చెప్పు ఉండేది, భర్తతో మాట్లాడి ఉండేది. నువ్వు చేస్తున్నది ఆలోచన కరెక్ట్ కాదయ్యా, నీకు వచ్చిన కోపము సరైన విషయంలో నీ కోపము రాలేదు, శాంతించు, పర్వాలేదు, వీ విల్ ఫైండ్ అనదర్ వే, ఇంకొకటి ఏదో, ఇంకొక పొలము, ఇంకొక తోట ఏదో మనం తీసుకుందామని చెప్పుండొచ్చు. కానీ యెజెబెలు రాణి తన భర్తను ప్రేరేపించింది అన్గాడ్లీ అండ్ డిమానిక్ ఇన్స్పిరేషన్. దయ్యము ఇచ్చే ప్రేరేపణ యెజెబెల్ తీసుకొని తన భర్తను కూడా ప్రేరేపించింది. 2 రకాల ప్రేరేపణలు ఉంటాయి, 2 types of inspirations.
మొదటిది దేవుడిచ్చే ప్రేరేపణ, దైవ ప్రేరేపణ. దేవుని ప్రేరేపణకు లోబడితే దీవెనండి. దేవుడు కొన్నిసార్లు బలంగా ప్రేరేపిస్తూ ఉంటాడు, పలానా కార్యము చెయ్యి, పలానా పని నువ్వు చెయ్యి. దేవుడు ప్రేరేపణ ఇస్తాడు. దేవుని ప్రేరేపణని చాలాసార్లు మనకు క్వైట్ చేసేస్తూ ఉంటాం. దేవుడిచ్చే ప్రేరేపణని చాలాసార్లు అణిచేస్తూ ఉంటాం, చాలాసార్లు ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. దేవుడు ఇస్తున్న ప్రేరేపణ చాలాసార్లు మనం లైట్ తీసుకుంటాం, దానికి విలువ ఇవ్వం, నష్టపోతాం. కానీ డిమానిక్ ఇన్స్పిరేషన్, అపవాదిచ్చే ప్రేరేపణ ఉంటుంది. అపవాదిచ్చే ప్రేరేపణ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, యెజబెలుకు వచ్చిన ప్రేరేపణ లాంటి ప్రేరేపణ, ఇతరులను నష్టపరచాలని, అన్యాయం చేయాలని, అక్రమం చేయాలని వచ్చే ప్రేరేపణ. కొన్నిసార్లు అపవాదిచ్చే ప్రేరేపణకి చాలా త్వరగా రెస్పాండ్ అయిపోతూ ఉంటాం. దేవుడిచ్చే ప్రేరేపణకి చాలా లేటుగా మనం స్పందిస్తూ ఉంటాం. యెజబెలు అపవాది యొక్క ప్రేరేపణకు లొంగిపోయి, అండ్ షీ వర్క్డ్ అండర్ ది ఇన్స్పిరేషన్, అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్. దురాత్మ యొక్క ప్రేరేపణ కింద ఆమె పనిచేసిందండి. అందుకని అంత దుష్టకార్యం చేయగలిగింది. నిరపరాధి అయిన మరి నాబోతు యొక్క రక్తము ఒలికేలా, అతన్ని రాళ్ళు రువ్వి చంపేలా అంత కఠినమైన కార్యానికి ఆమె ఒడిగట్టిందంటే, పన్నాగం పన్నిందంటే, అపవాది యొక్క ప్రేరేపణలోకి ఆమె వెళ్ళిపోయింది. ప్రియమైన సహోదరిలారా, అపవాది దేవుని ఆత్మ మనల్ని ఏ విధంగా ప్రేరేపిస్తూ ఉంటాడో, దేవుని ఆత్మ మనల్ని ఏ విధంగా సంధిస్తూ ఉంటాడో, దేవుని ఆత్మ మనతో ఎలా మాట్లాడి మనల్ని కన్విక్ట్ చేస్తూ ఉంటాడో, సత్యం విషయంలో, దైవికమైన మార్గాల విషయంలో, అపవాది కూడా కొన్నిసార్లు చాలా ఫోర్స్తో ప్రేరేపిస్తూ ఉంటాడండి. దుర్మార్గమైన కార్యాలకు, దుష్టమైన కార్యాలకు, దేవునికి అవిధేయమైన కార్యాల విషయంలో ప్రేరేపిస్తూ ఉంటాడు. అపవాది ప్రేరేపించినప్పుడు మనం లొంగితే నష్టపోతాం. అందుకే సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకు అని. ఒప్పొద్దు. అపవాది యొక్క ప్రేరేపణకు ఒప్పుకోకు. డోంట్ అగ్రీ. అపవాదితో చేయి కలపొద్దు, కలిపితే నష్టమే. యెజబెలు అపవాదితో చేయి కలిపింది. ఈ యెజబెలు యొక్క ప్రేరేపణ క్రిందకు ఆహా వెళ్ళాడు, ఇద్దరు నష్టపోయారండి. అందుకే దేవుడు అంటున్నాడు, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం, యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటివాడు. ఇది చాలా చాలా కఠినమైన మాటగా నాకు కనబడుతుంది చదువుతుంటే. కీడు చేయడానికి అమ్ముకున్న వ్యక్తి అంట, తను అమ్మేసుకున్నాడంట. ఆహాబు ఇతరులకు కీడు చేయడానికి తన్ను తాను అమ్మి వేసుకున్నాడు. కొనుక్కుందాం అనుకున్నాడు యాక్చువల్గా, అవునా కదండి? ఒక ద్రాక్ష తోటను కొనుక్కుందాం అనుకున్నాడు. అది తన సొంతం అయిపోతే చాలనుకున్నాడు. కానీ ఆ ప్రాసెస్లో ఇతను అమ్ముడుపోయాడు. దేనికంటే కీడు చేయడానికి అమ్ముడుపోయాడు. చాలాసార్లు కొన్ని వస్తువులపైన, కొన్ని విషయాల మీద మనం మక్కువ పడుతూ ఉంటాం కదా. అది వస్తే బాగుండు, అది నా స్వంతం అయితే బాగుండు, అది ఉంటే బాగుండు, దాన్ని ఎలా అయినా సంపాదించుకుంటే బాగుండు అని మక్కువ పడుతూ ఉంటాం. నీకు అవసరమైతే, నీకు అది మేలైతే, నీకు అది క్షేమమైతే, నీకు అది ఉపయోగకరమైతే అడుగు, దేవుడు ఇస్తాడు. ఒకవేళ దేవుడు నీకు ఏదైనా దూరం చేస్తుంటే దాని దగ్గరికి మళ్ళీ నువ్వు వెళ్ళకు. దాన్ని బలవంతంగా నీ జీవితంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకు. ఎందుకంటే కొన్నిసార్లు నీకేది హానికరమో దాన్ని నువ్వు తెలియక కోరుకుంటున్నావేమో. కొన్నిసార్లు మనకి పైన విషయాలే మనకు అర్థమవుతాయండి. మనకు ఒక పరిస్థితిలో లోతుగా ఏముందనేది మనకు అర్థం కాదు. మన కంటికి కనబడిన దాంతో వెలిచూపుతో చాలాసార్లు మనం వెళ్ళి, పలానా ఇది మా ఇంటికి వస్తే బాగుండు, పలానా మాకుంటే బాగుండు, పలానాది జరిగితే బాగుండు అని మనుషులంగా కోరుకుంటాం. కానీ దేవుడు ఒకవేళ ఏదన్నా నీకు దూరం చేస్తున్నాడా, దాని విషయంలో నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకో. ప్రభా, నీ చిత్తమా? నీ చిత్తం అయితే అది నాకు అనుగ్రహించు, నీ చిత్తం కాకపోతే నీ ఇష్టమే జరుగునుగాక. ఆహాబు వలె మూతి ముడుచుకొని, భోజనం మానేసి, ఎవరితో మాట్లాడకుండా కోపగించుకొని కూర్చునే పరిస్థితి నీ జీవితంలో వచ్చిందంటే అది బహుశా నీ నష్టానికి నడిపిస్తుందేమో. కొనుక్కుందాం అనుకున్న ద్రాక్ష తోటైతే తన సొంతమైంది, కానీ ఆహాబే అమ్ముడుపోయాడు కీడు చేయడానికి అని దేవుని వాక్యం ఎంత కఠినంగా, ఇంత స్పష్టంగా రాసిందంటే ఇది ఎంత బ్యాడ్ డిస్క్రిప్షన్ అండి.
ఇశ్రాయేలు రాజులలో మంచి రాజులు ఉన్నారు, దేవుని గణపరిచిన రాజులు ఉన్నారు, దేవుని ఆయాస పెట్టిన రాజులు, దేవునికి అయిష్టమైన మార్గంలోకి తొలగిపోయిన రాజులు ఉన్నారు. ఆ రాజులలో ఒక రాజుగా ఆహాబు కూడా చేర్చబడ్డాడు. ఆహాబు మరి ఎటువంటి సాక్ష్యం కూడా లేకుండా దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకున్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో ఒక మాట వ్రాయబడింది చూడండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మన దేహాన్ని గూర్చి, మన జీవితాన్ని గూర్చిన దేవుని ఆలోచన, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని వాక్యం చెప్తుంది, యు ఆర్ నాట్ యువర్ ఓన్. నా ఓన్ అండి ఇది కదండి. ఐ ఓన్ మై లైఫ్. నా సొంతం నేను, నా జీవితం నా సొంతం అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, యు ఆర్ నాట్ యువర్ ఓన్. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుడు విలువ పెట్టి నిన్ను నన్ను కొనుక్కొని ఆయన రక్తం పెట్టి నిన్ను నన్ను సంపాదించుకుంటే ఆహాబు రాజు వలె కొన్నిసార్లు మన లోకానికి అమ్ముడుపోతా ఉన్నామేమో. కొన్నిసార్లు దేవుని చిత్తంలో లేనిది ఆశించి వాటిని సంపాదించుకోవడం కోసం ఆయా మరి తప్పుడు మార్గాలను అన్వేషించి లోకం కొరకు అమ్ముడుపోతున్నామా? ఆహాబు రాజు అమ్ముడుపోయాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఎప్పుడైతే ప్రవక్త అయిన ఏలియా వచ్చి తనకు ఏం సంభవించబోతుందో, తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడిన తరువాత ఇప్పుడు ఆహాబు పశ్చాత్తాపడ్డాడంటండి. దిస్ ఈజ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఆహాబు కళ్ళు తెరుచుకున్నాయి. ఆహాబు ఒక సెన్సెస్లోకి వచ్చాడు, గ్రహింపులోకి వచ్చాడు. ఏ మనిషి అయినా రావాలి ఒకరోజు. భూమి మీద ఉన్నప్పుడే వస్తే క్షేమం. ఈ భూమి మీద జీవించినంత కాలంలో తన యొక్క తప్పిదాలను తెలుసుకోకుండా, దేవుని దగ్గరకు రాకుండా, దేవుడు వద్దని బ్రతికితే నేరుగా నిత్య నరకాగ్నికే వెళ్తాడు. కానీ ఆహాబు రాజు పశ్చాత్తాపడ్డాడంట. చూడండి, 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా. వాట్ అ రిపెంటెన్స్, వాట్ అ చేంజ్. రాజు తప్పిదాన్ని తెలుసుకున్నాడు, తన మీదకి రాబోతున్న ఉగ్రతను గురించి విన్నాడు, భయపడ్డాడు. భయపడాలి, దేవునికి భయపడితేనే దీవెన. కొంతమంది అంటారు, ఎవరికి భయపడమండి. నువ్వు భూమి మీద ఎవరికి భయపడక్కర్లేదు, దేవుడికి భయపడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, అప్పుడే నీకు క్షేమం, అప్పుడే నీకు మేలు. ఆహాబు రాజు అంతవరకు దుష్టత్వంతో విర్రవీగాడు. అంతవరకు నేను రాజును కదా అనుకున్నాడు. కానీ గ్రహింపులోకి వచ్చాడు. ఏమనంటే, దేవుని ఎదుట నేను తగ్గించుకోవాలా, నా అంతం నాకు తెలిసింది, నా అంతం ఎంత ఘోరంగా ఉండబోతుందో నాకు తెలిసింది. ఐ వాంట్ టు చేంజ్ మై డెస్టినీ. నా ఘోరమైన అంతాన్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను. మన అంతం ఎలా ఉంటుందో మనకు తెలియదండి. మన బర్త్ గురించి తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, ఇలా పుట్టావమ్మా, ఇలా అన్యాయం చేసి. హీ వాజ్ డెస్టిన్డ్ టు డై అ టెరబుల్ అండ్ హారబుల్ డెత్. భయంకరమైన మరణానికి అర్హత పొందిన వాడే. కానీ బట్టలు చింపుకొని ఉపవాసం ఉండి దేవుని వైపు తిరిగితే దేవుడు వెంటనే తన ప్రవక్త అయిన ఏలియాను పంపించి 29వ వచనం, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించెదను. ఆహాబు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, ఆహాబు వినయముతో నా వైపు తిరిగాడు కాబట్టి ఆ కీడును ఆహాబుకు రానివ్వను. కానీ తర్వాత తరంలో మనం తర్వాత చరిత్ర గమనించినట్లయితే యెజెబెలు రాని ఆ భయంకరమైన మరణాన్ని చవి చూసిందండి. ఎందుకంటే ఆమె పశ్చాత్తాపడలా. షీ డిడ్ంట్ టర్న్ టు గాడ్. ఆమె దేవుని వైపుకు తిరగల, ఆమె పశ్చాత్తాపడలా.
చరిత్రలో ఒక దుష్టరాణిగా మిగిలిపోయింది. ఒక భయంకరమైన అపవాది యొక్క ప్రేరేపణ చేత నడపబడిన, అపవాది యొక్క ఇన్స్పిరేషన్లో, ఇన్ఫ్లుయెన్స్లో బ్రతికిన స్త్రీగా యెజబెల్ మనకు కనబడుతుంది. అలాగే మిగిలిపోయింది చరిత్రలో. హర్ లైఫ్ డిడ్ నాట్ చేంజ్, హర్ హిస్టరీ డిడ్ నాట్ చేంజ్, హర్ డెస్టినీ డిడ్ నాట్ చేంజ్. బ్రతుకు మార్చుకోలేదు కాబట్టి ఆమె జీవితాంతం మారలా, ఆమె సాక్ష్యం మారలా, ఆమె యొక్క ప్రవర్తన మారలా. కానీ ఆహాబు దేవుని వైపు తిరిగాడు కాబట్టి దేవుడు తన మనసు మార్చుకొని ఆహాబుకు అటువంటి దౌర్భాగ్యమైన భయంకరమైన మరణం రాకుండా దేవుడు తప్పించి తన విషయంలో కృప. యోనా గ్రంథంలో కూడా మనం చదివినట్లయితే నినివే ప్రజలు భయంకరమైన దేవుని దృష్టికి అవిధేయమైన కార్యాలు చేశారు. నినివే పట్టణం మీదకి దుర్గతి కలుగుతుందని ప్రకటించు అని దేవుడు యోనాను పంపించారు. కానీ యోనా వెళ్ళి ఆ మాట ప్రకటించిన తరువాత నినివే ప్రజలందరూ కూడా గోనె పట్టగట్టుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మరి కన్నీరు కార్చి పశ్చాత్తాపడినప్పుడు వారి మీదకి దేవుడు పంపిస్తానన్న కీడును పంపించకుండా దేవుడు ఆపాడండి. దేవుడు తన మనసు మార్చుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం గమనించగలం. నినివే ప్రజల యొక్క కన్నీరు, నినివే ప్రజల యొక్క హృదయ మార్పు దేవుని హృదయాన్ని కూడా మార్చింది. వారు ఏది పొందడానికి అర్హులో అది దేవుడు వారికి ఇద్దామనుకున్నాడు. కానీ దేవుని హృదయము వారి యొక్క దుష్ట ప్రవర్తన మారడం వలన, వారు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగడం వలన దేవుని హృదయం కూడా వారి వైపు తిరిగింది. హల్లెలూయా. అందుకే యాకోబు పత్రికలు 4వ అధ్యాయంలో ఉంటుంది, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కమ్ నియర్ టు గాడ్ అండ్ హీ విల్ కమ్ నియర్ టు యూ. నువ్వు దేవుని వైపుకు తిరుగు, ఆయన నీ వైపుకు తిరుగుతాడు. నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఆయన వద్దకు రా. ఎంత భయంకరమైన పరిస్థితులు నీ కొరకు ఎదురు చూస్తున్నప్పటికీ వాటిని తప్పించుకుంటావు. నువ్వు రాబోవు దుర్గతి నుండి నీవు తప్పించబడతావు ఎప్పుడంటే నీవు కూడా ఆహాబు రాజు వలె పశ్చాత్తాపడి దేవుని వైపుకు తిరిగినప్పుడు. ఆ కృప ఆహాబే పొందుకున్నాడు కానీ యెజబెల్ రాణి పొందుకోలేకపోయిందండి. దేవుని వైపుకు తిరిగేవారు, దేవుని యొద్దకు వచ్చేవారు, యథార్థంగా వినయముతో దేవుని సన్నిధిలో తమ తప్పిదాలు ఒప్పుకొని పశ్చాత్తాపడేవారు ఖచ్చితంగా దేవుని యొక్క కృపను పొందుకుంటారు. అందులో ఎటువంటి సందేహం, అనుమానం లేదు. వాళ్ళ అపవాది నిన్ను వెనక్కి లాగుతున్నాడేమో. నీ గతం ఎంత భయంకరమైందో మర్చిపోయావా? నువ్వు ఎలాంటి పాపకార్యాలు చేసావో, ద్రోహ కార్యాలు చేసావో, దుష్ట కార్యాలు చేసావో, నీ ట్రాక్ రికార్డు మర్చిపోయావా? ఇప్పుడు దేవుని వైపుకు తిరిగితే డూ యూ థింక్ ఎనీథింగ్ విల్ చేంజ్ అని అసలు మారుతుంది అనుకుంటున్నావా? నువ్వు నరకానికి అర్హురాలివి. నీ జీవితంలో నష్టమే నువ్వు పొందాల్సింది. గతంలో నువ్వు చేసిన పనులకు తగిన ప్రతిఫలమే నువ్వు ఈరోజు పొందుకుంటున్నావని అపవాది ఒకవేళ నీవు దేవుని వద్దకు రాకుండా, దేవుని వైపుకు తిరగకుండా, పశ్చాత్తాప పడకుండా, నీ తండ్రితో ఒకటవ్వకుండా, తండ్రి ఇంటికి చేరకుండా నిన్ను ఆపుతున్నాడా? ప్రియమైన సహోదరి, ఆగకు. దేవుని వద్దకు నువ్వు రావడానికి నువ్వే ఆపుకుంటున్నావు. యు ఆర్ రెస్ట్రిక్టింగ్ యువర్ సెల్ఫ్. నీ ఇన్నర్ వాయిస్ వింటూ నీ లోపల వస్తున్న స్వరం ఏదైతే ఉందో, నీ స్వంత ఆలోచనలకు నువ్వు ఒకవేళ మరి విధేయత చూపించి ఆగిపోతున్నావేమో. ఆహాబు రాజు తన కుటుంబం వల్ల అంత భయంకరమైన కార్యం జరిగినప్పటికీ దేవుని వద్దకు వచ్చాడని, పడ్డాడు దేవుని పాదాల మీద, పశ్చాత్తాపడ్డాడు, బట్టలు చింపుకున్నాడు. రాజుని కానీ నా స్థితి ఏంటో నాకు అర్థమైందని దేవుని ఎదుట తగ్గించుకున్నప్పుడు, వినయముతో దేవుని వైపుకు తిరిగినప్పుడు దేవుడు ఆహాబును కనికరించాడే. ఈరోజు నీవు నేను సేవిస్తున్న దేవుడు, నీవు నేను ఏ దేవునైతే ఆరాధిస్తున్నామో ఆ దేవుడు కనికర సంపన్నుడు, ఆయన సుగుణాల సంపన్నుడు. హల్లెలూయా. కనికర సంపన్నుడు ఆయన, జాలి కలిగిన దేవుడు ఆయన, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు ఆయన. యెజబెలు యొక్క వ్యర్థమైన ప్రేరేపణను లోబడి ఆహాబు మొదటైతే అమ్ముడుపోయాడు. ఒకవేళ నీవు కూడా అపవాది యొక్క ప్రేరేపణ ఇప్పటి వరకు అదే ఫాలో అవుతూ వచ్చావా? దేవుని ప్రేరేపణలోకి రా. దేవా, నన్ను ప్రేరేపించయ్యా. నీతి విషయంలో, పరిశుద్ధమైన జీవితం విషయంలో నీవిచ్చే ప్రేరేపణను బట్టి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. దేవునికి అప్పగించుకో. ఎంతగా అప్పగించుకుంటావో అంతగా నడిపిస్తాడు. ఎంతగా చెవి ఒగ్గుతావో అంతగా మాట్లాడే దేవుడు ఆయన. ఎంతగా విధేయత చూపిస్తావో అంతగా నిన్ను ఆయన చేతిలోకి తీసుకొని నీ జీవితాన్ని మలచి మార్చి ఆశీర్వాద బాటలో నడిపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అదే కాల సమయంలో అడుగుదామా, ప్రభువా
నా కుటుంబంలో నా పాత్ర ఏంటో దాన్ని నేను కరెక్ట్గా పోషించాలి. యెజబెల్ బహుశా అనుకొని ఉంటుంది, భార్యగా నా భర్తను సంతోషపెట్టడమే నా ధర్మం, భార్యగా నా భర్తను ఘనపరచడము, ఆయన ఇష్టం నెరవేర్చేలా చూడడం నేను కరెక్ట్గా చేస్తున్నాను అనుకుందేమో. మంచిగా చేస్తున్నాను అనుకుంటూనే ఏది అన్యాయమో, ఏది అక్రమమో, ఏది మరి దేవునికి అంగీకారం కాదో అదే చేసిందండి. కొన్నిసార్లు మనం కూడా నేను చేస్తున్నది కరెక్ట్ అనుకుంటూనే ఏది సరైనది కాదో దాన్ని ఎంచుకుంటా ఉన్నామేమో. బహుశా మన దృష్టిలో మనం వెళ్తున్న మార్గము సరైనదిగా మనకు కనబడతా ఉందేమో, కానీ అది దేవునికి అంగీకారయోగ్యం కాదేమో. దేవుని అడుగుదామా, ప్రభా నేను ఏ మార్గంలో వెళ్తున్నానో నాకు చూపించండి, నాలో మరి ఏ లోటుపాట్లు ఉన్నాయో, నా అవగాహనలో లోపం ఉందా, నా యొక్క మరి ఆలోచన విధానంలో లోపం ఉందా, నేను చేస్తున్న కార్యాలు చేసే విధానంలో లోపం ఉందా, ఎక్కడ ఉందో నాకు చూపించండి అని ప్రభువును మనం అడగగలిగితే దేవుడు తిష్బీయుడు అయిన ఏలియాను పంపించి ఆహాబు యెజబెల్తో మాట్లాడతాడు దేవుడు ఖచ్చితంగా. నీవు అడుగు అంతే, ప్రభా నేను వెళ్తున్న మార్గం సరైనదేనా, నేను చేస్తున్న పనులు సరిగ్గానే ఉన్నాయా, నీ దృష్టికి అంగీకారయోగ్యంగానా ఉంది నా బ్రతుకు అని ప్రభువుని అడగగలిగితే దేవుడు చెప్తాడు ఏది సరి అయినదో, ఏది సరి అయినది కాదో, ఏది ఆయనకి ఇష్టమో, ఏది ఆయనకి ఇష్టం కాదో, ఏది కోరుకోవాలో కూడా దేవుడు బోధిస్తాడంట. హల్లెలూయా. ఆయనకు అంగీకారయోగ్యంగా మనం జీవిస్తే మనం ఏది కోరుకోవాలో కూడా దేవుడు మనకి చూపిస్తాడు. యోగ్యమైనవి, మేలైనవి, శ్రేష్టమైనవి, దేవుని చిత్తానుసారమైనవి కోరుకొని ఆయన కొరకు సాగిపోయే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.